ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ విధానాల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని శృంగవరపుకోట నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి అన్నారు. ఆ మార్పు కేవలం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ద్వారానే సాధ్యమవుతోందని తెలియజేశారు. లక్కవరపుకోట మండలంలోని తన స్వగృహంలో 3 పార్టీల నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. ప్రజాగళం 5 కోట్ల ప్రజల గళమై గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం గౌరవ జనసేన అధ్యక్షులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి భవిష్యత్తు రోజుల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మన ఆంధ్రప్రదేశ్లో 24 మే 13 తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో ఉమ్మడి అభ్యర్థులుగా ఉన్న 175 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులకు 25 పార్లమెంట్ అభ్యర్థులకు జరగబోయే ఈ ఎన్నికలో ఈ రాష్ట్రానికి కావలసిన సంక్షేమ అభివృద్ధులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ప్రజలకు చంద్రబాబు గారు అందించే దిశగా ఇద్దరూ కలిపి అడుగులు వేస్తారు ఈ ఆంధ్రప్రదేశ్లో. ఆ దిశగా ప్రజలు అందరు అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని, ఆ దిశగా మేమంతా ప్రజల దగ్గరికి ప్రజల మన్నలతో గెలుస్తామని మరొక్కసారి ఈ ఉమ్మడి కూటమిలో ప్రజలు కూడా ఆలోచించి ఓటు వేసి ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలని మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలియపరుస్తూ